ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సామెతలు 14వ అధ్యాయము 1వ వచనము. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఇద్దరు స్త్రీలు కనబడుతున్నారు. ఒక ఆమె జ్ఞానవంతురాలు, ఇంకొక ఆమె మూఢురాలు అని. ప్రియమైన వాళ్ళారా, జ్ఞానవంతురాలకి కొన్ని లక్షణాలు ఉన్నాయి, మూఢురాలికి కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి. మరి జ్ఞానవంతురాలు తన యొక్క జ్ఞానము చొప్పున తన కుటుంబంలో తన భర్త పట్ల కావచ్చు, తన బిడ్డల పట్ల కావచ్చు, జ్ఞానయుక్తముగా నడుస్తూ తన యొక్క కుటుంబాన్ని కట్టుకుంటుంది. ఆ జ్ఞానము మరి భర్త ఎదుట యోగ్యురాలుగా, ప్రియమైన వాళ్ళరా సుబుద్ధి కలిగిన భార్యగా, ఒక గుణవంతురాలుగా తను నడుచుకుంటూ ఉంటుంది. తన పిల్లల ఎదుట ఒక మంచి తల్లిగా, మరి తన కుటుంబంలో ఒక మంచి యజమానురాలుగా తను కలిగి ఉన్న జ్ఞానము చొప్పున తను నడుచుకుంటూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, మనం ఈ దినమందు ఆలోచించేద్దాం. జ్ఞానవంతురాలు ప్రకారముగా మనం ఆలోచన చేస్తే తన ఇల్లుని, అంటే తన కుటుంబాన్ని తను కట్టుకుంటుందండి. ఒక స్థిరముగా, పటిష్టముగా, చెక్కు చెదరనిగా, మరి ఎంతో అన్యోన్యతతో, ప్రేమతో, ఆప్యాయతతో, దేవుని యొక్క మహాకృపతో తన కుటుంబాన్ని తను కట్టుకుంటుంది. మూఢురాలు గురించి మనం ఆలోచన చేస్తే తనంతట తానే కుటుంబాన్ని పాడు చేసుకోవచ్చు. కారణము తనలో ఉన్న కఠినత్వం కావచ్చు, గయ్యాళత్వం అండి, లేకపోతే వివేకం లేకపోవడం కావచ్చు. ప్రియమైన వాళ్ళరా, ఎల్లప్పుడూ కోపమో, పగ, ఇట్లా పోరు కలిగి ఉండటం, ఇలా తనలో ఉన్న మూఢత్వాన్ని బట్టే తన కుటుంబాన్ని తను పాడు చేసుకోవచ్చు. ఈ ఉదయకాలము జ్ఞానం ఉంటే మంచిదే, కట్టబడతాం. మూఢత్వం ఉంటే ప్రియమైన వాళ్ళరా పెరికివేయబడతాం, చల్లా చెదురైపోతామండి మూఢత్వం కలిగి ఉంటే. కాబట్టి దేవుడిచ్చిన జ్ఞానం చొప్పున మనం ముందుకు వెళ్ళిపోవాలి. మూఢత్వం కలిగి ఉంటే మూఢత్వం ఎప్పుడైనా చెడు లక్షణాలు తీసుకొస్తుందండి, చల్లా చెదిరి చేసే విధముగా నడిపిస్తుంది. కాబట్టి జ్ఞానముగా ఉంటే కట్టబడతాము, స్థిరముగా ఉంటాం, మరి ఎంతోమందికి ప్రయోజనకరముగా కనబడుతూ ఉంటాం. అందుకని ఇక్కడ రాశారు ఇద్దరు స్త్రీల గురించి. మరి జ్ఞానవంతురాలుగా ఉన్నారా, లేకపోతే మూఢురాలుగా ఉంటున్నారా? మరి మూఢురాలు తన చేతులతో తనే పాడు చేసేసుకుంటుందంటండి. ఎవరో వచ్చి పాడు చేయాల్సిన పని లేదు. కాబట్టి జ్ఞానము కలిగి ఉంటే ఎప్పుడూ కూడా కట్టబడే ఉంటాము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.